జ్ఞానస్వరూపులకు హనిత నమస్కరిస్తూ పత్రిజీ జ్ఞానామృతం బుక్ 2 నుండి పత్రిజీ నిన్న వాక్క్షేత్రం అన్న అధ్యాయంలో చెప్పిన దానికి కంటిన్యూ ఏంటో చూద్దామా అండి. మూలాధార తత్వం, ఇది శుద్ధ భౌతిక తత్వం. నాకు పెళ్లి కావాలి, నాకు కూతురు పుట్టాలి, నేను బాగా సంపాదించాలి, ఇంకా బిల్డింగులు కట్టాలి అంటూ ప్రార్థనలు చేస్తూ మూలాధార తత్వంలో ఉన్నవారికి కేవలం భౌతికమే కనపడుతుంది తప్ప ఇంకేమీ కనబడదు. స్వాధిష్టాన తత్వం, నేను ఎమ్మెల్యేగా ఉండాలి, నేను ఎంపీగా ఉండాలి, మరి నాకే అందరూ ఓట్లు వేయాలి అంటూ అల్పమైన కీర్తి ప్రతిష్టల కోసం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. మణిపూర్వక తత్వం, నాకు సంగీతం రావాలి, నాకు సంస్కృతం భాష రావాలి, నేను డాక్టర్ని కావాలి, అమెరికాలో రీసెర్చ్ చేయాలి అంటూ భగవంతుని ప్రార్థిస్తుంటారు. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక తత్వాలను ఆత్మపరంగా క్రింది స్థాయిలో ఉన్న తత్వాలు అంటారు. ఇవి పూర్తిగా ప్రాపంచికమైన లౌకిక వాసనతో కూడుకున్నవి ఉన్నవి. అనాహత తత్వం, ఇది అటు లౌకికము కాదు, అలాగని పూర్తి ఆధ్యాత్మికము కాదు. ఈ తత్వంలో ఉన్నవాళ్ళు లౌకిక వ్యవహారాలతో పూర్తిగా విసిగిపోయి నాకు ఈ ప్రపంచంలో ఏదీ అక్కర్లేదు, కేవలం మనశ్శాంతి మాత్రమే కావాలి అనుకుంటూ, ఓ భగవంతుడా నాకు మనశ్శాంతిని మరి కంటి నిండా నిద్రనివ్వవయ్యా అంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు. విశుద్ధ తత్వం, తమకి తాము శాంతిని పొంది విశుద్ధ తత్వంలో ఉన్నవాళ్ళు వీళ్ళు తమ కోసం భగవంతుని ఏమీ కోరుకోరు. నేను పొందవలసిన మనశ్శాంతిని అంతా పొందాను కనుక ఇక అందరికీ శాంతిని కలిగించే సన్మతి నీవు భగవాన్ అంటూ ప్రార్థిస్తుంటారు. రఘుపతి రాఘవ రాజారాం అన్న గీతంలో సబ్కో సన్మతి దే భగవాన్ అంటూ విశుద్ధ తత్వానికి ప్రతీకైన మహాత్మా గాంధీ గారు భగవంతుని కోరుకున్నారు. ఇతరుల కోసం కోరుకోవటంలో కూడా వారు లౌకికంగా ఏమీ కోరరు. ఇతరులకు బట్టలు కావాలనో, వాళ్ళకు పెళ్ళిళ్ళు కావాలనో, వాళ్ళకు కొడుకులు పుట్టాలనో, లేదా వాళ్ళకి పేరు ప్రతిష్టలు రావాలనో వారు కోరుకోరు. వాళ్ళందరికీ శాంతి రావాలని కూడా కోరుకోరు. కానీ వాళ్ళవన్నీ పొందగలిగే సన్మతిని ప్రసాదించమని మాత్రమే మహాత్ములు భగవంతుని ప్రార్థిస్తుంటారు. సన్మతి అంటే రైట్ ఇంటలెక్ట్, అంటే సరి అయిన ప్రజ్ఞ. ఈశ్వరుడు వేరు మరి అల్లా వేరు అనుకుంటూ అశాంతి పాలవుతున్న వారికి ఈశ్వరుడు అల్లా ఒక్కటే అని తెలుసుకోగల సన్మతిని అంటే ప్రజ్ఞనివ్వమని భగవంతుని ప్రార్థించటం ఎంత గొప్ప ప్రార్థనో. 5వ స్థితి అయిన విశుద్ధ తత్వంలో ఉన్న వీరు 7వ స్థితి అయిన సహస్ర తత్వంలో ఉన్న భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు. అది ప్రార్థనలోకెల్లా ఉత్తమోత్తమైనది. ఇలాంటి రకరకాల ప్రార్థనలన్నీ కూడా విశుద్ధ తత్వంలో అంతమైపోతాయి. ఆ తరువాత ఉన్న ఆజ్ఞాతత్వంలో ధ్యానం ఉంటుంది. మరపైన సహస్ర తత్వంలో బోధించటం ఉంటుంది. సామాన్య ప్రజలకు విశుద్ధ తత్వం వరకు ఉన్న వాళ్ళే అర్థమవుతారు. ఒక ఆజ్ఞాతత్వంలో ఉన్న వాళ్ళను మరి ఒక సహస్ర తత్వంలో ఉన్న వాళ్ళను అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి చాలా కష్టం. కేవలం ఒక విశుద్ధ తత్వంలో ఉన్న వాళ్ళే వాళ్ళను గుర్తిస్తారు. ఆజ్ఞాతత్వం, ఈ తత్వంలో విలసిల్లేవారు ఇక ఎక్కువ మాటలు మాట్లాడరు. ఆచరణ అన్నదే వారికి ముఖ్యం. శ్రీరాముడు ఆజ్ఞాతత్వానికి ప్రతీక. ఆచరణ ద్వారానే అతడు ఆదర్శ పురుషుడయ్యాడు. భౌతిక శరీరాలతోనే ఉంటూ క్రింది స్థాయికి చెందిన మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక తత్వాలతో ఉండే సామాన్య జనాలతో పాటు అనాహత మరి విశుద్ధ తత్వాలకు చెందిన మహాత్ములకు కూడా ఆజ్ఞాతత్వంలో ఉన్నవారు ఆదర్శప్రాయులుగా ఉంటారు. సహస్ర తత్వం, ఇక్కడ అంతా సత్యవాక్కు పరిపాలనే జీవితంగా ఉంటుంది. సత్యం పట్ల అద్భుతమైన అవగాహనతో కూడిన వారు జీవిస్తూ ఉంటారు. భర్త లేదా భార్య, తల్లి లేక తండ్రి సత్యరూపకమైన మాటలు మాట్లాడితే వింటాం, లేకపోతే ప్రహ్లాదుల్లాగా వారిని సవినయంగా ఎదిరిస్తాం. సహస్ర తత్వానికి ప్రతీకైన చిన్న బాలుడు సత్యవాక్కు పరిపాలన కోసం ఎంత ధైర్యంగా నిలబడ్డాడో. నాకు తలనొప్పి ఉంది అంటే ధ్యానం చేయండి, నాకు బీపీ ఉందంటే ధ్యానం చేయండి,
నాకు ఇంట్లో సమస్యలు ఉన్నాయి అంటే ధ్యానం చేయండి. నేను ఆర్థికంగా ఎంతో చితికిపోయానంటే ధ్యానం చేయండి అని చెప్తాము. యేసు ప్రభు తన 11 వయసులో ఉన్నప్పుడు ఒకసారి అందరినీ కూర్చోబెట్టి సత్యవాకులను బోధిస్తున్నాడు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి, ఓ జీసస్, నీ తల్లి నిన్ను పిలుస్తోంది అన్నాడట. జీసస్ వెంటనే వెనుతిరిగి, ఎవరు నా తల్లి? ఆ దేవుని రాజ్యంలో ఉన్న నా తండ్రి వాక్కుని ఎవరు పరిపాలిస్తారో వారే నా తల్లిదండ్రులు అంటూ అద్భుతమైన సత్యవాకులను పలికాడు. యేసు ప్రభు రోడ్డు మీద వెళుతుంటే ఆయన బట్టలను ముట్టుకున్న వాళ్లకు రోగాలు తగ్గిపోయేవట. అదే సంగతి ఆయనతో ప్రస్తావిస్తే, మీ విశ్వాసమే మీకు స్వస్థతను చేకూర్చింది అన్న సత్యవాక్కునే పలికాడు. కానీ అంతా నేనే చేశాను అని గొప్పలు చెప్పుకోలేదు. ఎవరిని వారే ఉద్ధరించుకోగలరు, కానీ ఒకరిని ఇంకొకరు ఎప్పుడూ ఉద్ధరించగలరు అన్న సత్యం తెలిసిన జీసస్ సహస్ర తత్వంలో అలలారే సుప్రీం మాస్టర్ కనుక అతని నోట్లో నుండి ఎల్లప్పుడూ సత్యపూర్వకమైన మాటలే వచ్చాయి. ఇలా ప్రతి ఒక్కరిని ఆత్మస్వరూపులుగా గుర్తించి మాట్లాడే మాటలే సత్యవాకులు. ప్రతి క్షణం గాఢ నిద్రలో లేపి పలికరించిన నోటిలో నుండి సత్యవాకులే బయటికి రావాలి. సత్యం యొక్క రూపురేఖలను గుర్తించి ఆ రూపురేఖల్లోనే జీవించాలి. అదే సత్యవాక్య పరిపాలన. సో మాస్టర్స్, సత్యము మాట్లాడాలండి. అది పత్రిసర్ నుండి నేను ఎక్కువగా విన్నది, నేర్చుకున్నది కూడా. అంటే పూర్తిగా నేనేం సత్యవంతురాలని చెప్పడం లేదు మాస్టర్స్, మోస్ట్లీ 99% అండి. ఎందుకంటే మాస్టర్స్, సత్యమే మాట్లాడాలి. అది ఎంత కష్టమైనా సరే, నష్టమైనా సరే, ఏదన్నా ప్రాణాభామ పోయే ఇదిలో ఉంటేనేమోనండి, కానీ సత్యాన్నే పలకాలి, సత్యాన్నే నమ్మాలి. నేను చాలామంది అంటూ ఉంటారు, మనం ఏదో దేవుడు లేడు అంటామనుకొని వేరువేరుగా అర్థం చేసుకుంటారు. కానీ దేవుడికి ప్రతిరూపమే సత్యము. సత్యమేవ జయతే అనేది నా నమ్మకం. ఎందుకంటేనండి, మా జీవితంలో సత్యం మాట్లాడి నేను ఎంతో ఆ మాట నిలబెట్టుకోవాలి అన్న ప్రయత్నమే చేస్తూ ఉంటాను. ఆ సత్యం కోసం పోరాడుతూ ఉంటా. కానీ మా కుటుంబంలో జరిగిన విషయం అయితే మాటలొకటి, చేతలొకటి. చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. అదే సీరియల్స్ చూస్తామండి, అవేంటో కల్పనలు, సీరియల్స్ జనాల్ని పాడు చేస్తాయి అనుకుంటున్నాం. కానీ జీవితాల్లోకి తొంగి చూసేటప్పటికి నిజంగా సీరియల్స్ తప్పు కాదు అనిపిస్తుంది. మా కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను దేవుడి మీద ప్రమాణాలు చేసేస్తూ ఉంటాడు, కానీ అవి ఆచరించడు. వాటిని మళ్లించడానికి వేరే వేరే దారులు వెతుకుతూ కుటుంబంని రోడ్డు పాలు చేసేసుకుంటూ ఉంటాడు. అది ఎవరు నష్టపోయారు? ఎవరైనా ఏదైనా సత్యాన్ని నమ్ముకుంటేనే ఎప్పటికైనా సత్యమేవ జయతే అండి, జయాన్ని ఇస్తుంది. అసత్యంతో జీవించే ప్రతి వాళ్ళు ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే మాస్టర్స్. సత్యం నమ్ముకుని, ధర్మాన్ని నమ్ముకుంటే, న్యాయాన్ని నమ్ముకుంటే, త్రిమూర్తి స్వరూపము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే సత్యం, న్యాయం, ధర్మమే. వాళ్ళకి మనం ఒక రూపాన్ని కల్పించుకున్నాం, వాటికి పెట్టుకున్న పేర్లేమో అనిపిస్తుంది నాకైతే. మీరు అనొచ్చు, ఈ రోజుల్లో ఈ మూడింటిని నమ్ముకున్నామంటే ముంచేస్తారని. ముంచేనివ్వండి. ఇప్పుడు నా కుటుంబంలో నన్ను చేసిన పరిస్థితి అదే. నమ్మించి మోసం చేసేసారు. సో దానివల్ల నేనేం నష్టపోలేదు మాస్టర్స్. నష్టపోయి ఉండుంటే ఆస్తి నష్టపోయి ఉండొచ్చు, అంతకు మించి